హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలాగో చూసేద్దాం. ముందుగా నేనైతే కొన్ని గుడ్లు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు పోసుకొని దాన్ని ముందు ఉడకపెట్టుకోవాలండి. అది ఎలాగో చూద్దాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకొని ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. చూద్దాం. అవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక టమోటో, కొద్దిగా కరివేపాకు తీసుకొని ఒక బాణలి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లో ఎర్రగడ్డల్ని బాగా వేపుకోవాలండి. ఎర్రగడ్డలు వేపుకున్న తర్వాత టమోటో మసాలా కూడా వేసి బాగా వేపుకోవాలి. తర్వాత చూద్దాం. టమోటో ఆనియన్ మగ్గేలోపు మనము ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి గుడ్లను తీసుకొని వేరే గిన్నె మీద ఉప్పు, పసుపు వేసుకొని ఆ గుడ్లని వేపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గుడ్లని ఘాట్లు పెట్టుకొని ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఆ ఘాట్లు ఎందుకు పెట్టుకోవాలంటే గుడ్డు లోపలికి మనకి అది ఉప్పు, పసుపు పట్టేలాగా వేసుకోవాలండి. అది ఎలాగో చూద్దాం.
చూసారు కదా వీడియోలో చూపించే విధంగా. తర్వాత మనము టమోటా ఎర్రగడ్డ మగ్గిన తర్వాత ఆ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలాని కూడా దాంట్లో వేసేసి బాగా మగ్గనియాలండి. బాగా వేపుకున్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు అలాగే మగ్గించేద్దాం. మగ్గించిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మనకి కర్రీకి తగినట్లు వాటర్ పోసేసుకొని ఆ వాటర్ అంతా బాగా కొద్దిగా మరిగిన తర్వాత మనం ఎగ్స్ తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలండి. నేనైతే దీంట్లో చింతపండు పులుసు అలాంటివన్నీ నేనేం వేయను. నా స్టైల్ అయితే ఇదే అండి, ఇలాగే చేసుకుంటాను. సో ఆ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఎగ్స్ తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలి. చూద్దాం. చూసారు కదండి ఎగ్ మసాలా కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.